స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఈలోపు కేంద్ర పథకాలను గ్రామాల్లో ప్రచారం చేస్తామన్నారు. ప్రధానంగా సన్నబియ్యానికి కేంద్రం ఇచ్చే నిధులపైన విస్తృత ప్రచారం చేస్తామన్నారు కాసం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయన్నారు. రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఏప్రిల్ 6 నుంచి 12 వరకు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు కాసం. ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దానికి సంబంధించి 6 నుంచి 12వ తారీఖు వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో మొదట ఏప్రిల్ 6 రోజు అన్ని బూత్ స్థాయిలలో జెండాలు ఎగిరేయాలని చెప్పేసి మొదటి కార్యక్రమం. తర్వాత కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మొదలుకుంటే అన్ని జిల్లా కార్యాలయాలపైన కూడా జెండా కార్యక్రమాలు. 8-9 ఏప్రిల్ మండల వారీగా యాక్టివ్ మెంబర్స్ మీటింగ్స్, క్రియాశీల కార్యకర్తల యొక్క సమ్మేళనాలు మండలాల వారీగా నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ జరిగింది. దీంట్లో మళ్ళీ ఏప్రిల్ 10-12వ తారీఖు రోజు గాంవ్ చేలో అభియాన్, గాంవ్ చేలో బస్తీ చేలో అభియాన్ 10, 11, 12 తారీఖు 3 రోజులు నిర్వహించాలని. దీంట్లో స్వచ్ఛతా అభియాన్ మొదటి రోజు, కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందినటువంటి 2 లబ్ధిదారుల సమావేశం, బూత్ మీటింగ్, అదే రకంగా బస్తీలో కానీ గ్రామంలో కానీ ఒక పబ్లిక్ మీటింగ్. ఈ రకంగా కార్యకర్తల ఇండ్లపైన జెండాల ఆవిష్కరణ, మొత్తం 5 కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్వహించడం జరిగింది. తర్వాత రెండవ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 14th ఏప్రిల్ నుండి కార్యక్రమాలు నిర్వహించాలా. దానికి 14th రోజు అన్ని ఎక్కడెక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడవుతున్నాయో అక్కడ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించి ఘనంగా గార్లాండింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని. తర్వాత 15-16 డిస్ట్రిక్ట్ లెవెల్లో చర్చా వేదికలు